ఇవన్నీ ఈరోజో లేకపోతే నిన్న మొన్నో లేకపోతే 100 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో పుట్టినవి పెట్టినవి కావండి. ఏనాటి నుంచో వీటికి ఒక ఆది అంతము లేనటువంటి శబ్ద తరంగమే వేదము. ఇలాంటి విజ్ఞానమైనటువంటి వేదాన్ని ఎవరో తెలియనటువంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళంటి వాళ్ళు కానీ పరిహసించినందువల్ల దానికి కలిగేటువంటి మచ్చ లేదు. దాన్ని పొగిడినంత మాత్రాన ఉప్పొంగిపోయేది అంతకన్నా లేదు. ఇది పరాన్నభుక్తమైనటువంటి మనుషులో ఇంకోటో కాదు, అపూర్వమైనటువంటి ఒక వెలుగు స్వరూపమైనటువంటి విజ్ఞాన ఖని వేదము. ఇలాంటి వేదవిహితమైనటువంటి కర్మకాండని వేదం మన ప్రపంచం మొత్తానికి తెలియజేసింది. చెయ్యలేక సోమరితనంతో ఇలా ఉంటే ఎలా బ్రతుకుతామండి, ఉదయం లేచి నేను పని చేయకపోతే నాకు భోజనం ఎవరు పెడతారనే చిన్ని కారణాలు చూపిస్తూ మనం ఆయనకు దూరం అవ్వడమే. ఎంత కష్టమైన భోజనాది కార్యక్రమాల దగ్గర నుంచి నిద్ర ప్రతి విషయాన్ని మన శరీరానికి తగ్గవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు భగవత్ కార్యమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆచరించడంలో ఏమాత్రం తప్పు లేదు. మనం చెయ్యగలం. మానవుడు మాత్రమే ఏదన్నా చెయ్యగలడు, చేసి సాధించగలడు. అలా సాధించలేనటువంటి వాడు మానవుడే కాదు. ఒక ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నపూర్వకంగా భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రయత్నించడం వల్ల తప్పు లేదు. ఇవాళ అమ్మ అనగానే అమ్మ పలికింది కదా అని చెప్పని స్వామి అనగానే స్వామివారు పలికేస్తారని కూడా అనుకోవద్దు. చేయగా సాధన చేయగా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. భగవద్ అనుగ్రహం అనేది మనకు లభించిన తర్వాత మనకి వేరే వాటితో పని ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఆనందం అనేది వ్యక్తీకరించలేనటువంటి ఒక అనుభూతి అని ఇదేది చెప్పలేం. భగవద్ అనుగ్రహం ఆనందం అనే దానికి డెఫినేషన్ ఏముందండి? ఆ ఆనందం ఏమిటనేది అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ అనుభవించేటువంటి ఆనందం ఎవడైతే ప్రార్థనారూపకంగా కానీ పద్ధతి ప్రకారం కానీ చేయగలుగుతాడో ఆ భగవద్ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇందువారం అంటే సోమవారం నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన పరమేశ్వరుడి యొక్క ప్రార్థన చేయగలగది. ఇలా శివలింగం మీద నీళ్లు పోయడానికి అవకాశం లేదనుకుందాం. మీకు లేకపోయినట్టయితే ఇక్కడ ఒక శ్లోకం చెప్తాను. ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని మీరు అవకాశం ఉన్నప్పుడు ఒక్కసారి సోమవారం నాడు మీరు పఠించండి. ఇది ఏ విధంగా ఉందంటే మీ దగ్గర పెన్ను కాగితం లాంటిది ఉంటే రాసుకోండి. నమస్తే అస్తు భగవన్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చెప్పాలంటే సాధన చేసిన కొన్ని రోజులకి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ ప్రకారంగా సోమవారం నాడు ఈశ్వరుని యొక్క ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఐశ్వర్యవంతుడవటమే కాకుండా అపమృత్యు దోషాలనేటువంటివి తొలగి భగవద్ అనుగ్రహం ఉంటూ జాతక ప్రకారం పరిపూర్ణమైనటువంటి ఆయుర్భావం ఎంతవరకైతే ఉందో ఆ ఆయుర్భావాన్ని తప్పకుండా భగవద్ అనుగ్రహం వలన వాడు పొందగలడంటంలో ఏమాత్రం సందేహం లేదు.